నమస్తే అండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పెసరవడలు చేశాను. సేమ్ పెసరట్టుకు మనం ఎలా నానబెట్టుకుంటామో నైట్ అలాగే పెసర్లు అండ్ కొద్దిగా బియ్యం వేసేసి ఒక పిడికెడు బియ్యం వేసేసి నానబెట్టుకోవాలి నైట్ మొత్తము. నానిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం అల్లం ముక్క వేసి ఇంకెక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయలేదండి. ఇక మన చాయిస్ కరివేపాకులు, కొత్తిమీర, పుదీనా అండ్ ఏవైనా కావాలంటే ఆనియన్స్ అట్లా కావాలంటే వేసుకోవచ్చు. నేనేమీ యాడ్ చేయలేదు. ఆనియన్స్ సమ్టైమ్స్ బాగుంటుంది కానీ సమ్టైమ్స్ అంత మంచిగా అనిపించదండి. పెసరట్టు మీద వేసుకొని తింటే బాగుంటాయి కానీ దీంట్లో అంత టేస్ట్ అనిపించదు. మీడియం టు లో ఫ్లేమ్లోనే కాలిపోతాయి ఇవి. ఎక్కువ మంటక్కర్లేదు, వేడక్కర్లేదు అండ్ ఎక్కువ టైం పట్టవు. అదే మనం మినపవడలు అయితే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాయి అవి వేగడానికి. వీటికి అక్కర్లేదండి, ఫాస్ట్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్. ఎంత తొందర అంటే అంత తొందర అయిపోతుంది. నేను కొంచెం లో ఫ్లేమ్లో పెట్టాను, లో ఫ్లేమ్లో పెట్టి వేయించుతున్నాను. కానీ ఇష్టంగా తింటారండి. పెసరట్టు వేయాలంటే ఏమంటే మనకు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఒక కట్టు వేయాలి, ఒక గరిటెడు పిండి ఖర్చు అవుతుంది. దానికంటే ఇది బెటర్. వడ వేసేసామంటే ఆయిల్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయదండి, చాలా తక్కువ ఆయిల్ తీసుకుంటుంది. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్లో ఇట్లాంటివి ప్రిఫరబుల్ మనకి. అట్టు కంటే కూడా ఇంకా తక్కువ ఆయిల్ తీసుకుంటుంది. వేసిన ఆయిల్ బాండీలో వేసినట్టే ఉంటుంది, అదేం ఖర్చు అవ్వదు. ప్లస్ టేస్ట్ బాగుంటుంది, తొందరగా కుక్ అయిపోతుంది. మార్నింగ్ టైం ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళకైనా కూడా టైం సేవ్ అయిపోతుంది. దీని నుంచి ఎక్కువగా టైం పట్టదు, న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. అండ్ దీనికి స్పెషల్గా మనం ఆల్రెడీ పప్పు కాబట్టి ప్రోటీన్ ఉంటుంది. దానికి మళ్ళీ చట్నీ నేనైతే ప్రిఫర్ చేయను. దానికి మళ్ళీ ఆల్రెడీ ఉంటే ఓకే, కానీ దానికోసం మళ్ళీ పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, పుట్నాల చట్నీ ఇవన్నీ చేయడం వేస్ట్. పప్పు ప్రోటీన్, హోల్ గ్రెయిన్స్ కాబట్టి ఉన్నప్పుడు టమాటా చట్నీ లేదంటే అల్లం పచ్చడి, ఇంకా కొంచెం తినగలుగుతారు అనుకుంటే ఊరగాయలు ఏదైనా ప్రిఫర్ చేసినా సరిపోతుంది. ఈరోజు నేను టమాటా పచ్చడితో తింటున్నామండి. టమాటా నిల్వ పచ్చడి ఉంటుంది కదా, అది పెట్టేశాను. కొంచెం గ్రైండర్ వేసేటప్పుడు మాత్రం నీళ్ళు తక్కువగా అసలు వేయకుండా వేస్తే బెటర్. నీళ్ళు వేస్తే మరీ జారుగా అవుతుంది, అవి వేగడానికి టైం పడుతుంది, ఆయిల్లో వేగడానికి. యాక్చువల్గా లాంగ్వేజ్ మాట్లాడేటప్పుడు ఇవన్నీ మాట్లాడాలంటే చాలా ఆలోచించి మాట్లాడాలండి. మన ఓన్ లాంగ్వేజ్లో ఉన్నట్టుగా మాట్లాడితే మాత్రము ఫ్లో బాగా వచ్చేస్తుంది. ఇలా ఒక 5, 5, 4, 4 పెద్ద పెద్ద సైజ్ వేసాను నేను. అంతే 5 మినిట్స్లో మొత్తం బాండి పెట్టాను. నేను 2 గ్లాసుల పెసర్లు పోసానండి. ఈ 2 గ్లాసులకు వచ్చేసి నాకు ఎంత టైం పట్టిందంటే 20 మినిట్స్లో అయిపోయినాయి. గ్రైండర్ చేయడము, వేయించడము, సర్వ్ చేయడం మొత్తం వరకు 20 మినిట్స్లో మొత్తం అయిపోయింది. అదే పెసరట్టు వేస్తే ఒక్కొక్క అట్టుకి 3 to 4 మినిట్స్ పడుతుందండి. ఇటువైపు కాల్చి అటువైపు కాల్చి కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ వెయిట్ చేసి, కాకపోతే దేని టేస్ట్ దాండే అనుకోండి. రెండు ఆల్మోస్ట్ సిమిలర్ అనిపిస్తాయి, టేస్ట్ పెద్దగా తేడా ఏమి ఉండదండి. ఆ పప్పు తింటున్న ఫీలే వస్తుంది. అంటే ఇంగ్రీడియంట్స్ మనం వేసేవి కూడా దాంట్లో వేసే అన్నీ సేమ్ వేస్తాం కదా. జీలకర్ర, వెల్లుల్లి కాదు, జీలకర్ర, అల్లము, పచ్చిమిర్చి వేసేవన్నీ సేమే ఉంటాయి కాబట్టి అండ్ బాయిలింగ్ అది సేమ్ అనిపిస్తుంది, పెద్ద తేడా అనిపించదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ గ్రైండ్ చేయడం కూడా ఈజీ, కుక్ చేయడం కూడా ఈజీ. నేనైతే మోస్ట్లీ ఎంతవరకు టైం వేస్ట్ కాకుండా అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయో అలాంటి వాటినే ప్రిఫర్ చేస్తానండి. లేజినెస్ అని కాదు కానీ ఇంకా వేరే వేరే పనులు ఉంటాయి కదా మనం చేసుకోవడానికి. సో అటు వేసినా అదే టేస్ట్, ఇది వేసినా అదే టేస్ట్, సేమ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఎందుకు ఆ టైంని ఇంకో దానికి చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటాను. అండ్ ముఖ్యంగా ఏంటంటే మనం వండింది మన ఇంట్లో వాళ్ళు కరెక్ట్గా తినాలి. వాళ్ళు
వాళ్ళు ఇష్టపడకపోతే మనం ఎన్ని రకాలుగా ఎంత వెరైటీగా చేసినా అది వేస్ట్. సో నా కన్వీనియంట్ కోసం అని చేసినా వాళ్ళు తినకపోతే లాభం ఉండదండి. వాళ్ళు తింటారు కాబట్టి టైం సేవ్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఒక టిప్ అనుకోండి. ఎప్పుడే కానీ ఏదో వెరైటీలు చేసి ఏదో చేసి అలసిపోయి మళ్ళీ వేరే వాటి కోసం టైం సరిపోక హడావిడి పడిపోయే కంటే ఇలా మనల్ని మనం కూడా సెట్ చేసుకుంటూ, తెలీదు కానండి ఆడవాళ్ళకి కిచెన్లో పని చేస్తూ చేస్తూ కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. కంటిన్యూగా వంటలు చేస్తూ 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 స్టాండింగ్లో ఉండి, ఒకప్పుడు అంటే కింద కూర్చొని చేసేవాళ్ళు కట్టెలు పొయ్యి పెట్టుకొని ఆరాంగా అన్నీ ఒకసారి కింద పెట్టేసుకున్నారంటే కింద సెటిల్ అయిపోయి ప్రశాంతంగా చేసేవాళ్ళు. ఇంత కాళ్ళ నొప్పులు ఉండేవి అని కాదు అని నా ఒపీనియన్. నాకు తెలిసినంత వరకు మన అమ్మలు అమ్మమ్మల కాలంలో ఇంతకంటే ఎక్కువ వంటలు చేసిండ్రు. మెంబర్స్ కూడా ఎక్కువ వాళ్ళకి ఫ్యామిలీలో. కానీ ఇంత తొందర చిన్న ఏజ్లో వాళ్ళకి కాళ్ళ నొప్పులు వచ్చేవి కావు. చాలా రొట్టెలు చాలా ఇవి చేసేవాళ్ళు. అన్నం వండినా కూడా పెద్ద పెద్ద గిన్నెలకి. మనం ఏంటంటే ఎక్కువ స్టాండింగ్ ఈ ప్లాట్ఫామ్స్ వచ్చాయి కదా, వంటకట్టలు ఎత్తు పొయ్యిలు అనేసి పైన నించొని పైన చేయడంతో నించొని కాళ్ళు లాగేస్తున్నాయి, తొందరగా కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఆల్సో డిఫరెంట్ అనుకోండి, వాళ్ళది మనది. ఇంకేంటండి, ఇదిగోండి టిఫిన్ రెడీ అయిపోయింది, ప్లేట్లో పెట్టేశాను. నేనైతే ఒక 4 తింటాను రోజుకి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఎక్కువ తినకండి, 4 సరిపోతాయి.